బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. చాలా సహనంగా ఉంటారు, చాలా ఓపికగా ఉంటారు. ఆఫీస్లో కూడా ఎవరు వచ్చినా నింపాదిగా వింటుంటారు. ఒకే అంశాన్ని పదే పదే చెప్పినా కూడా అలాగే వింటుంటారని అయితే నేను విన్నాను. అసలు ఎలాంటి బేసిక్గా ఎలాంటి విషయాల్లో కోపం ఎక్కువ వస్తుందన్న మీకు? ఎలాంటిదని కాదు, మా సిచ్యువేషనల్గా ఇంకా సందర్భం డిమాండ్ చేస్తే వస్తుంది. కోపం వస్తుంది, వీళ్ళే పదే పదే ప్రశ్న అడుగుతానని ఏం రావడం లేదు కదా, ఏం వస్తానంటుంది నాకు తెలిసి. లేదంటారా? కోపంతో కూడుకున్న నవ్వు అది. నాగరాజు గారితో రావులమ్మ గారితో కూర్చున్నప్పుడే ప్రిపేర్ అయ్యే కూర్చుంటాం. ఆ మాత్రం మసాలా జే ట్యాక్స్ లేదా ఇంకోటి అడగకపోతే అలా మీరు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళే కాలేదు గారు. మీరు వైద్య వృత్తి చేపట్టాలనుకున్నారు, అదేదో చేపట్టలేకపోయారు. వైద్యురాలను అయితే వివాహం చేసుకున్నారు. తమ్ముడు అండి? తను కూడా పాప ఎంబీబీఎస్. తను కూడా ఇప్పుడు రేడియో ఆంకాలజీ చదువుతుంది. తను ఎన్ఆర్ఐ కాలేజ్ మంగళగిరి దగ్గర. తను కూడా డాక్టర్. ఇద్దరు డాక్టర్లని వివాహం ఆడారు. అసలు నేనైతే డాక్టర్నే చేసుకోవాలని చేసుకున్నాను. నేను పూర్తి చేయలేకపోయాను కాబట్టి. అంటే మా ఫాదర్ రాజశేఖర రెడ్డి గారిని నోరు తెరిచి తన సొంతానికి అడిగిన పని ఏదైనా ఉంటే నాకు తెలుసున్న నాలెడ్జ్లో నా కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ కావాలని మాత్రమే అడిగాడు ఆయన. దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాను. నేను చేయలేకపోయాను కాబట్టి అట్లీస్ట్ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ నేను అమ్మాయినైనా పెళ్లి చేసుకుందాం అనేది ఉద్దేశంతో చేసుకున్నాను. గణేష్ అనేది అది యాదృచ్ఛికం, అది ఏదో కావాలని కాదు. డాక్టర్ చదివిన అమ్మాయిలు చేసుకోవాలని కాదు, కానీ అమ్మాయి డాక్టర్ అయింది, చేసుకున్నాడు. డాక్టర్ అని తెచ్చి ఇంట్లో హౌస్ వైఫ్లుగా పెట్టేయడమేనా, వాళ్ళు ఏమైనా నర్సింగ్ హోమ్లు పెట్టి ప్రజలకు సేవ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు తినొచ్చి ఏదో ఈ మెడికల్ సర్వీసెస్ చేస్తుందన్న. ఎవరైనా ఏదైనా నాకు రెగ్యులర్గా కనీసం అంటే 20-25 నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు రెగ్యులర్గా. ఎవరో ఒకరు ఏదో ఒక మెడికల్ హెల్ప్ కావాల్సినటువంటి వాళ్ళు. పూర్వం అంతా నేనే చూసుకునేవాడిని. అంటే అమ్మ చూసేవారు రెగ్యులర్గా, ఆల్మోస్ట్ వీక్లీ 2 or 3 రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మిగతా హాస్పిటల్స్ కానీ తిరుగుతూ ఉండేవారు. అది కూడా కొంచెం ఏజ్ అది పెద్దదవుతుంది. ఈవెన్ నెంబర్ కూడా బాగా పెరిగింది, మనకి వచ్చే మెడికల్ గ్రీవెన్సెస్ బాగా పెరిగింది. అందు గురించి ఈ మధ్యకాలంలో తను చూస్తూ ఉంది మెడికల్ ఇదంతా. అసలు మీకు ఎంపీ మార్గాన్ భరత్ రామ్ గారికి ఉన్న గ్యాప్ ఏంటి అసలుకి? మళ్ళీ అందులోకి వెళ్తే స్టోరీ మనకి ఇటీవల బాయ్ అనుకున్నారంట కదా, అలాయ్ బలాయ్ చెప్పుకున్నారంట. నేనే వెళ్ళాను, నా అంతటి నేనే స్వచ్ఛందంగా పార్టీ ఇంట్రెస్ట్లో నేను నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు నేను 10 మందికి చెప్పాలి అని అన్నప్పుడు నేను ఆదర్శంగా కనిపించాలి కదా. అంతే తప్పితే నేను పోయి మీ ఇద్దరు కలవండి అని చెబుతూ నేను మాత్రం తగులాడతానంటే కుదరదు కదా అని చెప్పి నా అంతటి నేనే వెళ్ళా. నా అంతటి నాకే బేడీలు వేసుకున్నాను నేను అందు గురించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.